జరిగి 4 ఎపిసోడ్‌లే అయినా 'నిండు మనసులో' సీరియల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ప్రేరణ కుటుంబంలో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. శేఖరంకి 2 పెళ్ళిళ్ళు. ఫస్టు ఒక ఫ్యామిలీ, తర్వాత ఇంకొక ఫ్యామిలీ. రెండో ఫ్యామిలీగా ప్రేరణ కుటుంబం అనమాట. ఒక వారం అక్కడుంటే, ఒక వారం ఇక్కడుంటాడు. ఈ వారం ఇక్కడున్నాడు కాబట్టి పెళ్లి రోజైతే వచ్చింది. పెళ్లి రోజు జరుపుకుంటారు. ఆ పెళ్లి రోజు ఫంక్షన్‌లోనే అతనికి మైల్డ్ స్ట్రోక్ అనేది వస్తుందనమాట. కానీ అది వాళ్ళకి చెప్తే కంగారు పడిపోతారని చెప్పరు. మరలా వెంటనే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సొచ్చిన పరిస్థితి. అక్కడ కొడుక్కి పెళ్లి చూపులనమాట. అయితే ఇక్కడి నుంచి నాకు అర్జెంట్‌గా ఆఫీస్ వాళ్ళు రమ్మన్నారని చెప్పని బయలుదేరుతాడు. "అదేంటి నాన్న అప్పుడే ఎళ్ళిపోతున్నావు? ఎప్పుడు నువ్వు ఫ్లైట్‌లో ఎళ్ళవు కదా! మొదటిసారి కదా!" అంటే అంత అర్జెన్సీ వచ్చింది అన్నట్టు చెప్పి వెళ్తాడనమాట. వదలలేక వెళ్తాడు. ఇదే ఆఖరి చూపులు అన్నట్టుగా వెళ్తాడనమాట. అక్కడేమో కొడుక్కి పెళ్లి చూపులు కదా! ఆయన పెద్ద పోలీస్ అనమాట. పంచాయతీలు కూడా చేస్తూ ఉంటారు. ఒక పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి వేరే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. వాడు మాకిష్టం లేదని చెప్పగానే ఇంకా ఆ అబ్బాయిని తీసుకొనొస్తారు. ఆ అబ్బాయి అమ్మ ఒకటే వస్తుందనమాట. తండ్రి రాడు. ఓహో! అక్రమ సంతానమా నువ్వు అన్నట్టు. అక్రమ సంతానం అన్నట్టు చాలా చండాలంగా మాట్లాడతాడనమాట. వీళ్ళని ఇలా మాట్లాడాడు అంటే ఈ శేఖరం చనిపోయిన తర్వాత ప్రేరణ కుటుంబాన్ని ఇంకా దారుణంగా అవమానిస్తాడనమాట. ఆ క్యారెక్టర్ అనమాట. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు ప్రోమోలో ఏంటంటే ఈ శేఖరం ఆటో గుద్ది చనిపోతాడు. యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు ఈ సిద్ధార్థ్ ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు కదా! హీరో సిద్ధార్థ్. ఆయనే సేవ్ చేసి హాస్పిటల్‌కి అది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈయనకి స్ట్రోక్ అది కాక ఆటో కూడా స్పీడ్‌గా వచ్చి డాష్ ఇవ్వడం వల్ల అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోతాడు. ప్రేరణ ఏమో రిజల్ట్స్ వస్తాయి. మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ చేస్తూ ఉంటుంది. హైదరాబాద్‌కి వెళ్తే అసలు మా నాన్న మనకు దొరకనే దొరకడు. ఇక్కడుంటే మాత్రం మనమే ప్రాణంగా ఉంటాడు అని కంటిన్యూయస్‌గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్న నోటితో రిజల్ట్స్ గురించి చెప్తే వినాలని. కానీ సిద్ధార్థ్ అప్పుడే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రేరణ ఫోన్ సిద్ధార్థ్ లిఫ్ట్ చేసి, "మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది. చనిపోయాడని" చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట. విషయం ఇంట్లో చెప్పలేక చెప్పి మొత్తం మీద ఇంద్రాని, అలాగే తన చెల్లి ఐశ్వర్యని హాస్పిటల్ దగ్గరికైతే తీసుకొని వెళ్తుంది. అక్కడే అసలు నిజం బయటపడుతుంది. తనకి ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది. తన ఫస్ట్ ఫ్యామిలీ, వీళ్ళది సెకండ్ ఫ్యామిలీ అన్నట్టుగా. వీళ్ళని అవమానించడం ఇదంతా సిద్ధార్థ్ కూడా దగ్గరుండే చూస్తాడు. ఈ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. వీళ్ళకి అండగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకుంటాడనమాట. మొత్తం మీద కథ అయితే మంచి ట్విస్ట్‌తో